అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: టమాటాలో సూది పురుగు సమగ్ర సస్యరక్షణ చర్యలు, కొబ్బరిలో పూత పిందెరాలుడు నివారణకు జాగ్రత్త చర్యలు, అధిక సాంద్రతలో వెన్నామి రొయ్య సాగు వ్యాధులు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. అన్ని కాలాల్లోనూ రైతులకు నమ్మకమైన స్థిరమైన రాబడినిచ్చేవి నిత్యావసరాలైన కూరగాయలు. అందున టమాటాకు సంవత్సరం అంతా డిమాండ్ ఉంటుంది. అందుకే ధరల ఆటుపోట్లు కూడా ఈ పంటకు ఎక్కువే. ఈ ధరల ఆటుపోట్లకు తోడు గత 4-5 సంవత్సరాలుగా ఊజీ ఈగగా రైతులు వ్యవహరిస్తున్న సూది పురుగు టమాటా రైతు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ పురుగు కాయపైన సూది మొన లాంటి రంధ్రం చేయటంతో పిన్వామ్ అనే పేరు వచ్చింది. పిన్వామ్ వల్ల కాయలు కుళ్ళిపోయి దిగుబడులు తగ్గిపోతాయి. ఈ సూది పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టాలంటూ సూచనలిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం డిండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త స్నేహలత. లబ్ధిదాయక కూరగాయల పంటల్లో చూసుకున్నట్టయితే టొమాటో ఒకటి. శీతాకాలంలో ఇంకెక్కువ ఫలితాలు ఇస్తూ కాయ పెద్దగా రావడమే కాకుండా నాణ్యమైన కాయల్ని తీస్తూ రైతులంతా అధిక దిగుబడులు ఆదాయాన్ని పొందుతుంటారు. ఈ సున్నితమైన పంటకు సూది పురుగు అనేది ఎక్కువ వ్యాప్తించింది. దీని జీవన చక్రం చూసుకున్నట్టయితే ముందుగా రెక్కల పురుగు. దీనికి గోధుమ రంగు రెక్కలు కలిగి ఉంటుంది. రెక్కల పైన నల్లటి మచ్చ ఉంటుంది. అది 10 రోజులు జీవించిన కాలంలో ఆకుల అడుగు భాగాన గుడ్లు పెడతా ఉంటుంది అనమాట. దాని నుంచి 7 రోజుల తర్వాత పొదిగిన లద్దె దశ ఏదైతే ఉంటుందో అది ఆకులలో, కాండంలో, తర్వాత కాయల్లో చొచ్చుకుపోయి 10 రోజుల తర్వాత కోశస్థ దశకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ కోశస్థ దశ అనేది చెట్టు పైన జరగవచ్చు, తర్వాత మనకి మట్టిలో కూడా జరుగుతుంది అనమాట. దీని నుంచి మళ్ళీ 14 రోజుల తర్వాత మన రెక్కల పురుగులు బయటికి రావడం, అట్లా జీవన చక్రాన్ని సాగిస్తూ ఒక 25 నుంచి 40 రోజుల్లో దాన్ని లైఫ్ సైకిల్ కంప్లీట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంత చిన్న లైఫ్ సైకిల్ ఉండడము వల్ల రైతులు ఎన్ని మందులు పిచికారీ చేసినా కూడా ఈ పురుగు ఉద్రిక్తత తగ్గట్లేదు. ఇంకోటి ఏంటంటే లోపల చొచ్చుకుపోయి తింటూ ఉంటుంది. సో దీని ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. రైతులు ఏంటంటే కొంచెం నిశితంగా దాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ముందుగా ఏంటంటే ఈ లద్దె దశ ఏదైతే ఉంటుందో ఆకుల పత్రహరితాన్ని గోకి తింటూ ఉంటుంది అనమాట. లీఫ్ మైనర్ లాగా పోలికలు కలిగి ఉంటుంది. ఆకు మీద పాము పొడ తెగుల్లాగా వస్తూ ఉంటుంది అనమాట. ఇట్లా జరగడం వల్ల కిరణజన్య సంయోగక్రియ అనేది దెబ్బతింటూ ఉంటుంది. తర్వాత కాయలోనికి పోవడం వలన కాయలోని ఖనిజాలు మొత్తం తినేస్తూ ఉంటుంది, విత్తనాన్ని తినేస్తూ ఉంటుంది. అది ఆ లద్దె దశ బయటికి రావడం పండు అడుగు భాగం నుండి బయటికి వస్తుంది అనమాట. సో దీన్ని ముందు నుంచే అబ్జర్వ్ చేసుకుంటూ సమగ్ర సస్యరక్షణ విధానాలు అనేవి పాటించినట్లయితే ఖచ్చితంగా రైతు మంచి దిగుబడులు సాధించవచ్చు. అయితే ఈ సమగ్ర సస్యరక్షణ విధానాలు చూసుకున్నట్లయితే ముందుగా మనకి లోతస్తు దుక్కులు అనేవి దున్నుకోవాలి. ఈ లోతస్తు దుక్కులు దున్నుకోవడం వలన ఏవైతే కోశస్థ దశలు మట్టిలో ఉంటాయో అవన్నీ కూడా సూర్యుడికి ఆకర్షితమై చనిపోవడం, ఎండిపోవడం అనేది జరుగుతుంది. ఈ సూది పురుగుకి మనకి బార్డర్లో
జొన్న కానీ మొక్కజొన్న కానీ లేకపోతే సజ్జ ఇట్లాంటివి వేసుకోవడం వలన ఒక్క పొలం నుంచి ఇంకొక పొలంకి వ్యాప్తించకుండా ఉంటుందన్నమాట. మెయిన్ ఫీల్డ్కి ఇది ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత 10 నుంచి 15 పచ్చ జిగురా కట్టలు అనేవి అక్కడక్కడ అమర్చుకున్నట్లయితే ఎగిరే రెక్కల పురుగు అనేది వాటికి అతుక్కుపోవడం వలన మనకి పురుగు ఉద్రిక్తత స్టార్ట్ అయింది పురుగు అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఒక 10 నుంచి 20% వరకే అక్కడ తగ్గించుకోవచ్చు. మొక్క 30 నుంచి 45 రోజులు ఉందన్నప్పుడు వేప నూనె కానీ వేప గింజల కషాయం కానీ 5% పిచికారీ చేసుకోవాలి. తద్వారా గుడ్లు అనేవి పగిలిపోవడం జరుగుతుంది. జీవ నియంత్రణ పద్ధతులు కూడా పాటించవచ్చు. బెవేరియా వ్యాసియానా 3 నుంచి 4 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే లద్దె దశలు ఏవైతే ఉంటాయో వాటిని అరికట్టుకోవచ్చు అనమాట. దశపర్ణి కషాయం అనేది తయారు చేస్తూ ఉంటాం అనమాట. ఇది లద్దె దశల్ని గుడ్ల దశల్ని తర్వాత రెక్కల దశల్ని కూడా అరికడుతూ ఉంటుంది. ఇది మనము అట్లీస్ట్ ఒక 10 రోజుల వ్యవధిలో 6 లీటర్లు 1 ఎకరానికి పిచికారీ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే నీమాస్త్రం అనేది కూడా ఉంటుంది. అది కూడా ఒక 3 నుంచి 4 లీటర్లు 1 ఎకరానికి పిచికారీ చేసుకుంటూ ఉండాలి. ఇంకొకటి రైతులు ఏం చేయొచ్చు అంటే మనకి LED బల్బ్ లైట్స్ అనేవి దొరుకుతాయి. అక్కడక్కడ ఒక 4 నుంచి 5 ఎకరానికి అక్కడక్కడ అమర్చుకున్నట్లయితే ఒక చిన్న గంప తీసుకొని దాంట్లో నీళ్లు పోసి దాంట్లో సర్ఫ్ వాటర్ వేసినట్లయితే మనకి రాత్రిలో ఈ రెక్కల పురుగులు అనేటివి ఏవైతే ఉంటాయో అవన్నీ ఆకర్షితమై దాంట్లో పడిపోవడం జరుగుతుంది. సో ఇలా అన్ని పద్ధతులు అంటే జీవ నియంత్రణ పద్ధతులు తర్వాత మనం పిచికారీ చేసుకునే పద్ధతులు అన్నీ సమగ్ర విధంగా చేసుకున్నట్లయితే రైతు ఖచ్చితంగా వాళ్ళు పెట్టే ఖర్చు తగ్గించుకోవచ్చు. తర్వాత నాణ్యతమైన పంటల్ని తీయొచ్చు. ప్రకృతి రమణీయతను రెట్టింపు చేసి కోనసీమకు ప్రత్యేక స్థానాన్ని కల్పించిన పంట కొబ్బరి. అలాంటి కొబ్బరి పంట ఇటీవలి కాలంలో అనేక ఒడిదుడుకులకు లోనవుతోంది. ముఖ్యంగా రూగోస్ తెల్లదోమ, గానోడెర్మా, వర్షాకాలంలో మొక్కలను సమూలంగా నిర్వీర్యం చేయగల మొవ్వుకుళ్ళు వంటివి కొబ్బరికి ప్రమాదకరంగా పరిణమించాయి. వీటన్నింటినీ అధిగమిస్తూ కొబ్బరి నుంచి దిగుబడులు పొందడానికి యత్నిస్తున్న రైతులకు ఇప్పుడు మరో సమస్య వెన్నాడుతోంది. అదే పూత పిందె రాలడం. పూత పిందె రాలడానికి పలు రకాల కారణాలున్నా తగిన జాగ్రత్త చర్యలతో ఈ సమస్యను సరిచేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా నీరు, పోషక యాజమాన్య పద్ధతులను సిఫార్సు మేరకు పాటించాలంటూ పిందె రాలుడు గురించి తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అంబాజీపేట ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ చలపతిరావు. ఈ మధ్యకాలంలో కొబ్బరి రైతులు ఎక్కువగా పిందె రాలుడు సమస్య గురించి చాలా వరకు ప్రశ్నలు వేస్తున్నారు. ముఖ్యంగా పిందె రాలుడు అన్న దాని మీద అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే పక్వానికి వచ్చే ముందు పిందె రాలడం అనేది చాలా పెద్ద సమస్య. అది సమస్య అనే దానికన్నా మొక్కల యొక్క తత్వాన్ని బట్టి కూడా పిందె రాలడం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే దేశవాళీ రకాల్లో అయితే మనకి 6 నుంచి 7 సంవత్సరాల కాపు వస్తుంది. కాపుకు వచ్చే ముందు 5 సంవత్సరానికే పూత మరియు పిందె కట్టడం జరుగుతుంటుంది. కానీ తొలి దశలో ఉన్నప్పుడు పక్వానికి వచ్చే ముందు అంటే వయసుకి రాకముందు చెట్లో ఈ పిందె రాలుడు అనే లక్షణం మనకి కనబడుతుంటుంది. ఆ పిందె రాలుడు ఎలా ఉంటుందంటే విపరీతంగా కూడా పిందెలు కట్టి చెట్టు నుంచి రాలిపోతుంటారు. రైతులు అది చూసి కొంచెం ఆందోళన చెందుతుంటారు. మనం గుర్తించాల్సింది ఏంటంటే కొబ్బరి మొక్కల యొక్క వయసు. అలాగే ఈ 6 నుంచి 7 సంవత్సరాల వయసు దాటిన తర్వాత కూడా మనకి పిందెలు రాలుతున్నాయి అనుకుంటే మనం వెంటనే మనం తీసుకున్న పోషక యాజమాన్యం, నీటి యాజమాన్యం మీద దృష్టి సారించాలి. ప్రధానంగా నీటి యాజమాన్యం. మనకి పెరట్లో మొక్కలు వేసుకుంటున్నప్పుడు చాలామంది నీటి యొక్క విడుదలని నియంత్రించలేకపోతుంటారు. ఎక్కువగా నీళ్లు పెట్టడం కూడా గమనించడం జరుగుతుంటుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎండాకాలంలో కొబ్బరి చెట్టుకి అంటే 6 సంవత్సరాల ఆ పైన ఉన్న చెట్టుకి సుమారుగా ఒక 500 లీటర్ల నీళ్లు కావాలి. అలాగే శీతాకాలంలో అయితే 300 నుంచి 400 లీటర్ల నీళ్ళు వరకు సరిపోతుంది. ఇది కూడా వారానికి మొత్తం కావాలి. మనం ఒకే రోజు ఇంత నీళ్ళు ఇచ్చినా కూడా దానికి నీటి ఒక ఎద్దడికి గురవడం, లేకపోతే రోజంతా కూడా ఇన్ని 100 లీటర్ల నీళ్ళు ఇచ్చినప్పుడు అధిక నీటి ఒత్తిడికి గురవడం జరుగుతుంది. ఈ 2 పరిస్థితుల్లోనూ కూడా కొబ్బరి పిందె రాల్చడం జరుగుతుంది. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా తోటల్లో అయితే డ్రిప్ పద్ధతిలో మనం నీరు విడుదల చేసుకుంటే చాలా వరకు పక్వానికంటే వయసుకి వచ్చిన తోటల్లో పిందె రాలడం యొక్క సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. ఇంకో ప్రధానమైన కారణం పిందె రాలడానికి పోషక యాజమాన్యం. బోరాన్ మరియు పొటాష్ యొక్క పోషక యాజమాన్యం. నత్రజని యూరియా రూపంలో ఇస్తున్నా కూడా వయసుకు వచ్చిన చెట్లకి 1 కిలో మాత్రమే మనం సిఫార్సు చేస్తాం. అదే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అయితే 2.5 నుంచి 3 కిలోల వరకు మనం సిఫార్సు చేస్తాం.
ఇలా సిఫార్సు చేసిన మోతాదు సరిగ్గా చెట్టుకి అందకపోతే, అంటే 2 సమభాగాలుగా చేసుకుని 6 నెలల వ్యవధిలో ఇచ్చుకోవడం, లేకపోతే 3 సమభాగాలుగా చేసుకుని 4 నెలల వ్యవధిలో ఇచ్చుకోవడం మనం సిఫార్సు చేస్తున్నది. అవకాశం ఉన్నంత వరకు మనం 3 సార్లు ఇచ్చుకుంటే సంవత్సరానికి పిందెరాలుడి యొక్క సమస్య తగ్గిపోవచ్చు. అలాగే ఈ పోషక యాజమాన్యం చెయ్యకపోతే మాత్రం చాలా వరకు పిందెరాలుడి యొక్క సమస్య చాలా తీవ్రతంగా ఉంటుంది. అలాగే బోరాన్ మరియు మెగ్నీషియం, జింక్, ఈ 3 సూక్ష్మధాతువులు కూడా కొబ్బరి చెట్టుకి చాలా ముఖ్యమైనవి. ఇవన్నీ కూడా విడివిడిగా చెట్టుకు వేసుకుంటే, ఎరువులతో కాకుండా విడివిడిగా వేసుకుంటే, ప్రధానంగా పొటాషియం బోరానికి మధ్య కనీసం ఒక 15 నుంచి 20 రోజుల వ్యవధిలో మనం ఎరువుల వినియోగాన్ని మనం తీసుకురాగలిగితే పిందెరాలుడి యొక్క సమస్య చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. పక్వానికి రాకముందే పిందెరాలుడు ఉన్నది సహజమైన ప్రక్రియ, దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 8-9 ఏళ్లకు కూడా చెట్టు, అంటే దేశవాళీ రకమైన పొట్టు రకాలైతే 5 సంవత్సరాలు, హైబ్రిడ్ రకాలైతే కూడా 5 నుంచి 6 సంవత్సరాలు. ఈ సమయం నుంచి కూడా పిందెరాలుడు ఎక్కువగా జరుగుతుంటే నీటి యాజమాన్యం, పోషక యాజమాన్యం చేసుకుంటే మనం ఈ పిందెరాలుడి సమస్య నుంచి కొబ్బరి తోటల్లో యొక్క దిగుబడిని ప్రభావితం చేయకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. వైట్ గోల్డ్గా పిలువబడుతూ దిగుబడుల సునామీని సృష్టించింది వెన్నామి రొయ్య. వెన్నామి వచ్చిన తొలినాళ్లలో కనక వర్షాన్ని కురిపించినప్పటికీ అటుపై ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. దీనికి విత్తన నాణ్యతా లోపం, యాజమాన్య లోపాలు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఫలితంగా రొయ్యలు త్వరగా వ్యాధుల బారిన పడుతున్నాయి. మరో దారి లేక సాగు మధ్యలోనే పట్టుబడి చేస్తున్న సందర్భాలు మామూలయ్యాయి. సాధారణంగా ఎకరాకు 1,00,000 పిల్ల వరకు స్టాక్ చేసినప్పుడు వ్యాధుల సంఖ్య తక్కువగా ఉండి రసాయన మందులపై ఆధారపడవలసిన అవసరం తక్కువగా ఉంటుంది. అదే 2 నుంచి 3 లక్షల పిల్ల వదిలినప్పుడు రొయ్యలో ఒత్తిడి ఏర్పడి త్వరగా వ్యాధులకు లోనయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల రైతులు అప్రమత్తంగా ఉండి యాజమాన్యంలో తగిన మెలకువలు పాటించాలి. ఇందుకోసం ముందు జాగ్రత్తలు పాటించాలంటూ సూచనలిస్తున్నారు ఆచార్య ఇంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ హరిసాధు. ఈ అక్వా సాగులో మందుల యొక్క అవసరం అనేది వాస్తవంగా చెప్పాలంటే లో స్టాకింగ్స్లో అవసరం లేదు. ఎందుకనంటే ఎప్పుడైతే మనం ఒక ఎకరాకి 1,00,000 పిల్లలకు మనం సాగు చేసినట్లయితే మందులతో పెద్ద అవసరం లేదు. ఈ రొయ్యల సాగులో ఓవర్ స్టాకింగ్ అనేది మనకు నెసరీ కాబట్టి వాటికి కావాల్సినటువంటి మినరల్స్ మనకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక తప్పనిసరిగా మనం ఎకరాకి ఒక 10 కిలోల హైమిన్ ప్లస్ అలానే 10 కిలోల క్లోరైడ్ ప్లస్ అనేది విధిగా మనం ప్రతి వారానికి ఒకసారి అష్టమి, నవమి, అమావాస్య పౌర్ణమికి ముందు ఖచ్చితంగా అప్లై చేయాలి. అలా అప్లై చేస్తేనే గొల్ల గట్టిపడడం కానివ్వండి, మౌల్టింగ్ కానీ ఉపయోగపడుతుంది. రొయ్యల చెరువులో చూసినట్లయితే అమోనియా లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ నెత్తనే ఉంది. ఎందుకంటే మేతలు మీరు ఓవర్ ఫీడింగ్ చేయకూడదు. ఎప్పుడైతే ఓవర్ ఫీడింగ్ చేయకుండా ఎంత అవసరం అంత క్లైమేట్కి తగ్గట్టు, సపోజ్ మబ్బుగా ఉంది, వానగా ఉంది, మేత తక్కువ తింటాయి. అలాంటప్పుడు మేత తగ్గించాలి. అలా ఎప్పుడైనా అండర్ ఫీడింగ్ చేసిన నష్టం లేదు, కానీ ఓవర్ ఫీడింగ్ వల్ల నష్టం ఎక్కువ ఉంది కనుక మేతలు సాధ్యంత వరకు క్రమబద్ధీకరించుకున్నట్లయితే అమోనియా లెవెల్స్ పెరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో అమోనియా లెవెల్స్ పెరిగినప్పుడు మనం ఖచ్చితంగా ఓడోసాల్ అనేటటువంటి మందు ఎకరాకి 1/2 కిలో చొప్పున మనం అప్లై చేసినట్లయితే ఈ అమోనియా ప్రాబ్లం ఒక్క రోజులోనే మనకు అది రిజాల్వ్ అయిపోద్ది. అలానే మనకు కొన్ని విపత్కర పరిస్థితులు వస్తాయి. మన చేయి దాటిపోయిన పరిస్థితుల్లో పక్కన కల్చర్లో ఏదన్నా వ్యాధులు, బ్యాక్టీరియా లోడ్ పెరగవచ్చు, వైరస్ లోడ్ పెరగవచ్చు. ఏదైనా అనివార్య పరిస్థితుల్లో మనకు రొయ్యల చెరువు ఏదైనా చేయి దాటిపోయే పరిస్థితి వచ్చినప్పుడు బాగా పనిచేసే మందుగా భాగంగా చెప్పాలంటే మ్యాక్స్ 20B అనేటటువంటి మందు, అలానే విర్టెక్ ఎస్ అనే ఈ 2 మందులు కూడా మనకు ఎకరాకి 1/2 కిలో చొప్పున మనం అప్లై చేసినట్లయితే, నీటికి అప్లై చేసినట్లయితే మనకు ఆ సమస్య నుంచి చాలా వరకు బయటపడే అవకాశం ఉంది. అలా ఈ 2 మందులు మనం అప్లై చేసి కూడా మనం బయటపడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకా రైతుకు వేరే మార్గం లేదు కనుక మనం హార్వెస్ట్ చేయడమే నిర్ణయం. అంతకుమించి ఇంకా వేరే అప్లై చేసినా కానీ మన ఖర్చు, మనకు నష్టం తప్ప రొయ్యలు లోపల చనిపోయే అవకాశం ఉంటుంది కనుక ఈ 2 మందుల వల్ల పని జరగలేదంటే హార్వెస్ట్ చేయడమే మంచిది. ఈ యొక్క రొయ్యల చెరువుల్లో రొయ్యలకి ఉపయోగపడేటటువంటి ప్రొబయాటిక్ బ్యాక్టీరియా ఎంతైనా అవసరం. అందులో కూడా ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా ఎంతో అవసరం. ఆ ప్రొబయాటిక్ బ్యాక్టీరియా సమృద్ధిగా ఉండే దాదాపు 20 బిలియన్స్ కాలనీ ఫార్మింగ్ యూనిట్స్ దాకా ఉండేటటువంటి ఒక అద్భుతమైన మందు ఉంది. అది ప్రాక్సీ PS అనే మందు మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ ప్రాక్సీ PS అనేటటువంటి ఈ ప్రొబయాటిక్ బ్యాక్టీరియా మనం ఎకరాకి రొయ్యల చెరువులో
15 నుంచి 20 లీటర్ల వరకు మనం అప్లై చేసినట్లయితే మనకు చాలా మంచి ఫలితాలు వస్తాయి. వీటితో పాటు మనకు శాన్ఫెక్ట్ అనేటటువంటి ఒక అద్భుతమైన శానిటైజర్ దొరుకుతుంది. ఎకరాకి కేవలం 1 లీటర్ నుంచి 1.5 లీటర్ లేదా మ్యాక్సిమం 2 లీటర్లు పరిస్థితిని బట్టి మనం విధిగా వారానికో 15 రోజులకో మనం అప్లై చేసినట్లయితే నీరు మనకు చిక్కబడకుండా ఎప్పటికప్పుడు మనకు నీటి నాణ్యత ప్రమాణాలు అనుగుణంగా ఉంటాయి. ఈ రొయ్యల చెరువులు మనం చూసినట్లయితే ఈ వైట్ గట్ అనే ప్రాబ్లం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. వైట్ క్యూర్ అనేటటువంటి అద్భుతమైన మెడిసిన్ ఉంది. ఈ మందుని మనం ప్రతి కిలో మేతకి 10 గ్రాముల చొప్పున ప్రతి కిలో మేతకి 20 నుంచి 30 గ్రాములు మనం అమినో ప్లస్ జల్లు ఇది ఒక 10 గ్రాములు తగినంత నీటిలో కలుపుకొని బాగా మిక్స్ చేసుకొని తర్వాత దాన్ని మేతకు పట్టి ఆరబెట్టి మనం అప్లై చేసినట్లయితే ప్రతిరోజు కూడా రోజుకు 2 మేతల చొప్పున ఒక వారం రోజులు మనం అప్లై చేసినట్లయితే ఖచ్చితంగా ఈ వైట్ గట్ సమస్య అనేది మనకు దాని నుంచి బయటపడిపోతాం. లూషల్ రాకుండా మనం DCP ప్లస్ అనేటటువంటి మందును మనం విధిగా మనం ఎకరాకి ఒక 5 కిలోల చొప్పున మనం అప్లై చేసినట్లయితే లూషల్ రాకుండా అయితేనేమి అలానే మనకు కావాల్సిన మినరల్స్ ఇవ్వడానికి కానీ ఇది పనికొస్తుంది. వీటితో పాటు మిన్టోటల్ అనేటటువంటి మినరల్స్ సంఘటితం ఒక పదార్థం దొరుకుతుంది. మిన్టోటల్ అనే పదార్థం. దీన్ని మనం ఎకరాకి 5 కిలోలు అప్లై చేసినట్లయితే కూడా మనకు ఈ మంచి ఫలితాలు వస్తాయి. ఇలాంటి మందులు మనం రైతులు విధిగా ఒక కోర్సు లాగా వాడినట్లయితే మనం జబ్బు వచ్చి లక్షలు ఖర్చు పెట్టి నష్టపడేదానికంటే అసలే జబ్బులు రాకుండా మనం మంచి ఎఫ్సిఆర్ తక్కువగా వచ్చి పంట ఖర్చు తగ్గి నికర ఆదాయం పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది కనుక లక్షలకు బదులు వేలు ఖర్చుతో మనం బయటపడే అవకాశం ఉంది కనుక ఇలా మనం ఈ మందుల్ని మనం ఒక కోర్సు లాగా వాడినట్లయితే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతిని పురస్కరించుకుని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం టెక్కలిలోని సెంచూరియన్ విశ్వవిద్యాలయం రైతు సమ్మేళనం నిర్వహించింది. ఈ సమ్మేళనంలో సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ స్కూల్ ఆఫ్ స్మార్ట్ అగ్రికల్చర్ ఆధ్వర్యంలో రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్, హైడెన్సిటీ పౌల్ట్రీ కేజ్ మోడల్ వంటి నూతన ఆవిష్కరణలను ప్రదర్శించారు. అదేవిధంగా స్మార్ట్ అగ్రికల్చర్ విధానంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు వంటి ఆధునిక విధానాలను విద్యార్థులు ప్రదర్శించారు. వీటితో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు సాగు చేసిన సేంద్రియ సంప్రదాయ ఉత్పత్తుల స్టాల్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎలా పండించాలో వరిసేను వాలకంట, పురుగు పట్టకంట అలాగా ఈ మెడిసిన్ వరిసేనికి చూపించారు. చాలా బాగుంది. ఇక్కడ మెడికల్ అన్ని చూపించారు. వరిసేనికి యూనివర్సిటీ కూడా బాగా కార్యక్రమాలు చేశారు రైతుల గురిండే. సెంచరీ యూనివర్సిటీలో స్టూడెంట్స్ చాలా రకాలుగా అగ్రికల్చర్లో స్మార్ట్ అగ్రికల్చర్ చేసే విధానాన్ని చాలా చక్కగా చేశారు. కోళ్ళ పెంపకంలో చిన్న రకం కోళ్ళని ఎలాగ వాటిని వామ్గా చేసి వాటిని ఇంక్రీజ్ చేయాలా, వర్మీ కంపోస్ట్ గురించి కానీ, పొట్టుగొడుగుల పెంపకం కానీ డిఫరెంట్ స్మార్ట్ అగ్రికల్చర్ని వాళ్ళ యొక్క మేధావిని యూజ్ చేసి చేయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఈ రైతు మేళా సంబంధించింది చూస్తే మరి సెంచూరీ యూనివర్సిటీ వాళ్ళు మేళా చేసినందుకు కానీ మేము ఎక్కడి నుంచో వచ్చాం, ట్రైబల్ ఏరియా నుంచి. మరి ఇక్కడ నాకు ఇక్కడ సుమారు లేదంటే ఒక 22 మంది రైతులు మాకు స్టాల్లో కలిశారు. అలాగే చాలామంది కింద మీద రైతులు కూడా కలిసి ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడం, ఒకళ్ళ ప్రాక్టీస్ ఒకళ్ళు షేరింగ్ చేసుకోవడం అనేది మెయిన్ దీనిలో వచ్చింది. ఆదర్శ రైతులు వచ్చారు కొంతమంది. ఈ సెంచూరీ యూనివర్సిటీ 2వ రైతు సమ్మేళనం రైతాంగానికి ప్రయోజనకరంగా ఉంది. ఈరోజు ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పుల్ని అందులో టెక్నాలజీ కానీ మరింత పెట్టుబడులు తగ్గే విధంగా, అలాగే వివిధ మష్రూమ్ కానీ అలాగే పౌల్ట్రీలో కానీ డిఫరెంట్ టెక్నాలజీ తక్కువ పెట్టుబడితో అవే విధంగా రైతులకి ఇన్కమ్ వచ్చే విధంగా ఈరోజు ఆ విద్యార్థులు ఏదైతే ఆ టెక్నాలజీని వాళ్ళు అనుభవపూర్వకంగా పెట్టారో అది రైతాంగానికి కొంత భవిష్యత్తులో అది ఉపయోగించుకోవడానికి ఈ సమ్మేళనం రైతులకి ఉపయోగకరంగా ఉంది. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్లోనూ రైతులను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందంటూ విశ్వవిద్యాలయం వైస్ ప్రెసిడెంట్ డిఎన్ రావు వివరించారు. మనం ఇంజనీరింగ్ కానీ ఇందులో కానీ కూడా స్కిల్ ప్రధానంగా చేసుకొని ఇక్కడ మనము పాఠ్యం చెప్పడం జరుగుతుంది. బీఎస్సీ అగ్రికల్చర్ కూడా ఇక్కడ మనము డొమైన్స్, అగ్రికల్చర్ డొమైన్స్, కొత్త డొమైన్స్, స్మార్ట్ డొమైన్స్ ఇంక్లూడ్ చేశాము. అందులో ఈ హైడ్రోపోనిక్స్, ఆక్వాపోనిక్స్ అంటే గాలితో ఎలా ప్లాంట్స్ పండుతాయి, తర్వాత హై వాల్యూ క్రాప్స్ అంటే లెట్టూస్ కానివ్వండి, మనము చెర్రీ టమాటోస్ కానివ్వండి, ఫ్లవర్ కల్చర్, మనం ఇప్పుడు జర్బెరాస్, ఇప్పుడు మనకు బొక్కేలో పెట్టే ఫ్లవర్స్ అన్నీ కూడా పూనా నుంచి వస్తున్నాయి. ఎక్కడ మన లోకల్ ఉత్పత్తి డచ్ రోజెస్ కానివ్వండి, జర్బెరాస్ కానివ్వండి, అవన్నీ కూడా మనం పాలీ హౌసెస్, గ్రీన్ హౌసెస్లో మనం పెంచవచ్చు. అవన్నీ కూడా మనం ఇక్కడ పైలట్ స్కేల్ యూనిట్లు మనం నడుపుతూ ఉన్నాము. ఆంధ్రప్రదేశ్లో డెఫినెట్గా ఈ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎక్కువగా ఉంది. ఒక మంచి ఐడియా మనకు ప్రజలు కనుక ఇస్తే
వాళ్ళు డెఫినెట్గా వాళ్ళంతా వాళ్ళు తీసుకుని వాటిని ముందు తీసుకెళ్ళి సక్సెస్ఫుల్ చేస్తాను ఉంది. ఒక రోజులో వాళ్ళకి ఈ డిఫరెంట్ టెక్నాలజీస్ మీద వాళ్ళకి మనకు ఇవ్వడం జరుగుతుంది. బట్ ట్రైనింగ్ కూడా ఇస్తాం. 1 వీక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, 3 మంత్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. తర్వాత వాళ్ళు యూనిట్స్ వాళ్ళు ల్యాండ్ చేసుకోవచ్చు. ఇలాంటివి యూనివర్సిటీ వాళ్ళకి సాధ్యం అవుతాయి. ఎందుకంటే కొత్తగా ఉన్నటువంటి సైన్స్ ఏదైతే ఉందో ప్రజలకు చేరువుగా తీసుకెళ్లే విధానం యూనివర్సిటీ చేయగలుగుతుంది. అగ్రిప్రోనర్స్ అనేది అది కూడా ఒక లేటెస్ట్గా వచ్చినటువంటి ఒక ఆంటర్ప్రినర్షిప్. ఎందుకంటే ఈరోజు మన దగ్గర వ్యవసాయం చేస్తున్నటువంటి స్కిల్ బాగా ఉంది. చాలామంది రైతులు మనకి ప్రధానంగా రాష్ట్రానికి 27% జీడిపి వ్యవసాయం నుంచి వస్తుంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో మనకి చాలా వైడ్ నెట్వర్క్ ఉంది. గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి ఉంది, రాష్ట్ర స్థాయి ఉంది, మనకి యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇవన్నీ మనం అడాప్ట్ చేసుకొని లాభసాటి వ్యవసాయం ఇంకా బాగా అంటే ఎక్కువ మనకు వచ్చే లాభం కన్నా దాన్ని డబుల్ చేసే మెకానిజం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మీరు సపోర్ట్ మెకానిజం కింద తీసుకెళ్లాలని సెంచూరియన్ యూనివర్సిటీ వాళ్ళని కోరుకోవడం జరిగింది. వ్యవసాయ రంగంలో ఆధునికతను పెంపొందిస్తూ రైతుల ఆర్థికాభివృద్ధికి సహకారం అందించేందుకు ఇలాంటి సమావేశాలు ఎంతగానో ఉపకరిస్తాయంటూ నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. ఆత్మ కమిటీ చైర్మన్ లింగారెడ్డి, ఏడీఏ భిక్షుపతి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మొక్కజొన్నకు మద్దతు ధర క్వింటాలుకు 2400గా ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రాలకు పంటను తీసుకొచ్చే రైతులు 14% తేమ ఉండేలా చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జహీరాబాద్ డివిజన్ కేంద్రంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రము ప్రారంభించడం జరిగింది. మన జహీరాబాద్ డివిజన్ ప్రాంతంలో దాదాపు 8000 ఎకరాలు వానాకాలంలో సాగు కావడం జరిగింది. మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో తేమ శాతాన్ని 14% వరకు ఉండేటట్టు చూసుకొని ఎంఎస్పీ ఏదైతే ఉందో 2400 రూపాయలు క్వింటాల్కు ఆ ధర పొందగలరని చెప్పి కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానంలో రబీ వరి సాగుకు సంబంధించి విత్తనాలను సిద్ధం చేశారు. ప్రత్యేక వాతావరణ పరిస్థితులున్న నెల్లూరు ప్రాంతంలో రబీ పంటగా వరిని అక్టోబర్ నుంచి నవంబర్ వరకు నాటుకుంటూ ఉంటారు. ఈ సీజన్కు సంబంధించి వరి విత్తనాలను సిద్ధంగా ఉంచామని పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త ఓంకారం వెంకటేశ్వర్లు తెలిపారు. రైతులు బహిరంగ మార్కెట్లో విత్తనాలు కొనుగోలు చేసి మోసపోకుండా పరిశోధనా స్థానం రూపొందించిన రకాలను వినియోగించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఎన్ఎల్ఆర్ 34449, బీపీటీ 5204 వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, బీపీటీ వరి రకం కిలో 47 రూపాయలు, నెల్లూరు మసూరి వరి రకాలు కిలో 42 రూపాయలుగా నిర్ణయించారు. ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో వర్షాలు బాగా పడుతున్నాయి. రబీకి మనకు అనువైన సమయము. సో అందరు కూడా మన దగ్గర విత్తనాలు తీసుకెళ్ళి నార్లు పోసుకుంటున్నారు. మన దగ్గర నెల్లూరులో మనకి ముఖ్యంగా నెల్లూరు మసూరి, బీపీటీ, అట్లాగే 354, 40,024, 30491 భరణి అని ఇలాంటి రకాలన్నీ కూడా ఉన్నాయి. ఎక్కువగా మనకి నెల్లూరు మసూరి, బీపీటీ 5204 ఈ 2 రకాలు ఎక్కువ విత్తనం ఉంది మన దగ్గర. సుమారు 800 క్వింటాలకి మన రకాలు ఇక్కడ పండించిన క్వాలిటీ సీడ్ కాబట్టి రైతులు నమ్మకంగా తీసుకుంటే మంచిది ఇది వేసుకుంటే. అట్లాగే కొంతమంది రైతులు కేఎన్ఎం రకాలు, ఆర్ఎన్ఆర్ రకాలు కూడా వాడుకుంటున్నారు. సరే, వాళ్ళ పరిస్థితిని బట్టి అవి బాగా అనువు ఉంటే కనుక వాళ్ళు వేసుకోవచ్చు. కానీ వీలున్నంత వరకు మన రకాలు ఇక్కడ నుంచి సీడ్, ప్యూర్ సీడ్ దొరుకుతుంది మన రీసెర్చ్ స్టేషన్లో. దయచేసి రైతులు కూడా పక్కన సెంటర్లలో, షాపుల్లో కొనుక్కోకుండా మన దగ్గరికి వచ్చేసి తీసుకుంటే మంచిది. మనకి 2 రకాలు ఉన్నాయి. ఈ బీపీటీ 5204 అనేది కేజీ 47 రూపాయలు, అది 30 కేజీల బ్యాగ్ ఉంటుంది. అట్లాగే నెల్లూరు మసూరి మిగతా అన్ని రకాలు కూడా, నెల్లూరు రకాలన్నీ కూడా 42 రూపాయలు కేజీ విత్తనం పడుతుంది. ఎక్కడికైనా భారతదేశంలో ఎవరు అడిగినా కానీ మన అకౌంట్లో, రివాల్వింగ్ అకౌంట్లో డబ్బులు వేస్తే వాళ్ళ పేరు మీద మేము ట్రాన్స్పోర్ట్లో బుక్ చేస్తూ కూడా ఉన్నాం. అందరికీ తమిళనాడుకి కానీ తెలంగాణ వాళ్ళు కూడా అడుగుతున్నారు. సో మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళకి ఎక్కడ బుక్ చేయాలో చెప్తే మనం వాళ్ళకు కూడా బుక్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా రైతులు వేరే వేరే రకాలు షాపుల్లో విత్తనాలు కొని ఎక్కడో వేరే రైతుల దగ్గర కొని వేసుకొని అదంతా కూడా కేళీలు రావడము, మిక్చర్లు వచ్చి రైతులు మోసపోతున్నారు చివరికి వచ్చే వరకు. కాబట్టి రైతులకు ఒక విన్నపం ఏంటంటే ఎప్పుడు కూడా మంచి విత్తనం, క్వాలిటీ విత్తనాన్ని మనం పరిశోధనా స్థానాల నుంచి తీసుకొని అదే విత్తనాన్ని మనము కేళీలు తీసివేసుకుంటూ 2-3 సంవత్సరాలు కూడా మనం ఆ విత్తనాన్ని వాడుకోవచ్చు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.